ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ సంజన గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా మనం చూసిన దానికి అసలు నిజానికున్న తేడా ఏంటో విశ్లేషిద్దాం. ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. బహుశా మనం సంజనను అర్థం చేసుకోవడంలో కాస్త తొందరపడ్డామా? ఆమె గురించి మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందా ఏంటి? మనం మొదట అనుకున్నది పూర్తి కథ కాకపోవచ్చనే ఒక చిన్న ఆలోచన ఉంది కదా, అక్కడ్నుంచే మన ఈ విశ్లేషణ మొదలు పెడదాం. సరే, ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూలోని అత్యంత కీలకమైన పాయింట్కొద్దాం. అసలు సంజన బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకొచ్చింది? ఈ విషయంపై ఉన్న రకరకాల ఊహాగానాలకు ఇప్పుడు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం బిగ్ బాస్ అనేది ఆమెకు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక శక్తివంతమైన సాధనం అన్నమాట. దీన్నే పబ్లిక్ ఇమేజ్ రీసెట్ బటన్ అని అనొచ్చు. అంటే తన మీదున్న ఒక పాత కేసు విషయంలో జనాల దృష్టిలో తన ఇమేజ్ను సరిదిద్దుకోవడానికి దొరికిన ఒక పెద్ద అవకాశం. అయితే ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ వ్యూహం వెనుకున్న కారణం అది చాలా పర్సనల్. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్లు తన్ను చూసి గర్వపడాలనే ఒకే ఒక్క కోరికతోనే ఆమె అడుగువేసింది. ఓకే, ఆమె ప్రయాణంలో ఒక పక్క స్ట్రాటజీ ఉన్నా మరోపక్క కొన్ని బంధాలు మాత్రం చాలా సహజంగా నిజంగా ఏర్పడ్డాయి. దీంతో హౌజ్లో ప్రతిదీ ఆమె ప్లాన్ ప్రకారం చేసిందనే వాదనకు ఇక్కడ చెక్ పడుతుంది. ఈ తేడా మనకిక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇమాన్యుయల్తో ఆమెకున్న బంధం ఎంతో స్వచ్ఛంగా నిజంగా అనిపించింది. అలాగే డెమాన్తో ఉన్న రిలేషన్ అచ్చం అక్కాతమ్ముడి బంధంలాగే అనిపించింది. ఇవన్నీ ఆమె నిజమైన క్యారెక్టర్ను మనకు చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రిలేషన్స్ని ఆమె గేమ్ కోసం వాడుకోలేదు. అవి చాలా సహజంగా ఆ సిచ్యువేషన్లో ఏర్పడినవి. ఇది ఆమె క్యారెక్టర్ కేవలం గేమ్కి మాత్రమే పరిమితం కాదని స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఆమె క్యారెక్టర్లోని మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. బలంగా కనిపించాలని ప్రయత్నించకుండా తన బాధను, తన బలహీనతను నిజాయితీగా ఒప్పుకున్న ఒక సందర్భం ఉంది. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అవును, తనుజ, కళ్యాణ్ వల్ల మీరు హర్ట్ అయ్యారా అని అడిగినప్పుడు ఆమె ఏమాత్రం దాచుకోకుండా, వాళ్ళని బ్లేమ్ చెయ్యకుండా చాలా సూటిగా, నిజాయితీగా సమాధానం చెప్పింది. రియాలిటీ షోలో ఇలాంటివి చాలా అరుదుగా చూస్తాం. సింపుల్గా నాకు హర్ట్ అయింది అని చెప్పింది. ఈ ఒక్క మాట చాలా పవర్ఫుల్. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి చోట కంటెస్టెంట్స్ ఎప్పుడూ స్ట్రాంగ్గా, ఏమీ జరగనట్టు ఉండాలని అందరూ అనుకుంటారు. కాని దానికి విరుద్ధంగా ఆమె తన నిజమైన ఫీలింగ్ను బయటపెట్టింది. ఇప్పుడు ఆమె ఫేస్ చేసిన అతిపెద్ద విమర్శల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. దానికి ఆమె తన ఆటతో ఎంత పవర్ఫుల్గా సమాధానమిచ్చిందో ఒకసారి చూద్దాం. ఆమె తెలుగు సరిగ్గా మాట్లాడలేదని చాలామంది విమర్శించారు, ట్రోల్ చేశారు కదా. ఈ విమర్శ ఆమెను షో మొదట్నుంచి చివరి వరకు వెంటాడుతూనే ఉంది. కాని అసలైన ప్రూఫ్ ఇక్కడుంది. తన మాతృభాష అయిన కన్నడ బిగ్ బాస్లో ఆమె కేవలం ఒక వారం మాత్రమే ఉండగలిగింది. కాని మన తెలుగు బిగ్ బాస్లో ఏకంగా 15 వారాలుండి ఫైనల్స్ వరకు చేరుకుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఆమె ఆడిన ఆట ఆమె భాష మీదున్న విమర్శల కంటే చాలా చాలా బలంగా ఉందని. ఆమె స్ట్రాటజీ ఆడియన్స్తో కనెక్ట్ అయిన తీరు ముందు భాష అనేది ఒక పెద్ద సమస్యగానే నిలవలేకపోయింది. సో ఇప్పుడుదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే ఆమె జర్నీని ఒక క్లియర్ గ్రోత్గా, ఒక మంచి ఎదుగుదలగా మనం చూడొచ్చు. ఆమె ప్రయాణాన్ని సింపుల్గా ఈ 3 స్టెప్స్లో చెప్పొచ్చు. మొదట్లో చాలా నెమ్మదిగా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మెల్లమెల్లగా తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది. చివరికొచ్చేసరికి గేమ్ మీద చాలా బలమైన ముద్ర వేసింది. ఇదంతా మనల్ని మళ్ళీ మొదటి ప్రశ్న దగ్గరికే తీసుకొస్తోంది. కాని ఈసారి ఒక కొత్త ఆలోచనతో ఆమె కథ మనందరినీ ఒక పెద్ద ప్రశ్న అడుగుతోంది. అదేంటంటే, ఆట అయిపోయాక స్క్రీన్ మీద కనిపించే వ్యక్తుల గురించి మనం వేసే అంచనాలు ఎంతవరకు కరెక్ట్? మనం ఎంత త్వరగా ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తాం?